సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు ఈ కోల్కతా కేసులో సిబిఐకి అయితే ఒక గట్టి పాయింట్ అయితే దొరికింది. అయితే సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడో ఆర్జికర్ హాస్పిటల్, వైఫ్ సంగీత ఎవరైతే ఉన్నారో తను ఇచ్చిన వీడియోలో అసలు ఏముంది ఆ వీడియోలో? ఎట్టకేళ్ళకి సందీప్ ఘోష్ మొబైల్లో ఉన్నటువంటి ఆ వీడియో డిలీట్ చేసినప్పటికీ కూడా సిబిఐ మాత్రం ఆ వీడియోని పట్టుకుంది, సంగీత గారు ఇచ్చారు. మరి అసలు ఆ వీడియోలో ఏముందంటారు? ఇంతకుముందు ఏవో ఇచ్చారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని అన్నారు. ఈవిడ వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ అసలు వీడియో ఈయన ఆఫీస్ రూమ్లో దొరికింది అని చెప్పి ఇచ్చింది అని చెప్పారు. ఓకే, గుడ్, అది మంచిదైతే మనకి మంచిగా జరుగుతుంది. కానీ ఇది ఇప్పుడు ఎన్నో అపోహలు, ఎన్నో ఊహలు జరిగాయి ఇప్పటి వరకు. అవన్నీ ఒకరోజు వచ్చింది, ఒకరోజు నిజము, ఒకరోజు వచ్చింది, ఒక నిజం కాదు అని కూడా అంటున్నారు. ఈవిడ ఆఫీస్ రూమ్కి అంత పెద్ద మెడికల్ హాస్పిటల్ కాలేజ్కి వచ్చి ఆయన పర్సనల్ ఆఫీస్ రూమ్లోకి వచ్చి ఆ వీడియో తీసి ఎలా ఇచ్చింది అనేది నాకు పర్సనల్గా వచ్చిన డౌట్. మేబీ ఇది నాది కూడా అపోహే కావచ్చు, చెప్పలేం. ఏమో ఆవిడకి తెలిసేమో, మామూలుగా వచ్చినట్టే వచ్చి ఆ సిబిఐ ఆఫీసర్స్కి ఆయన కాన్ఫిడెన్షియల్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే అక్కడ సెర్చ్ చేసి ఇదిగోండి నాకు తెలుసు అతను ఏమేమి ఎక్కడ దాస్తాడో అనే ఐడియాతో ఆవిడ వచ్చి తీసి ఇచ్చింది అనుకోండి, అది మనకి హెల్ప్ అయితే ఇంకా చాలా మంచిది కేసుకి. అందులో ఏంటంటే ఈ ఆఫీస్ రూమ్ ఏదైతే ఎక్కడైతే ఈ వీడియో మనకి దొరికిందో, ఫుటేజ్ ఏదో చెప్తున్నారు కదా, ఆ వీడియో ఆ రోజు అక్కడ ఘటన ఆ రూమ్లోనే జరిగిందన్నట్టుగా అందులో ఉందని చెప్తున్నారు ఆఫీస్ రూమ్లో. మరి ఇది సందీప్ ఘోష్ అనే అతను తెలివి గలవాడనటానికి ఇదేమన్నా పెద్ద విషయమా, తెలివి తక్కువ వాడనటానికి ఇది ఒక తార్కాణమా అనేది డౌట్ వస్తుంది. అంటే ఈ పని చేశాడు అని అంటే తెలివి గలవాడా, తెలివి తక్కువడా అని అనిపిస్తుంది. ఇప్పుడు తన ఆఫీస్ రూమ్లో చేస్తే ఎవరికి అనుమానం రాదేనా? అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా, అలాంటి భావంతో ఆఫీస్ రూమ్లోనే చేద్దాము అని చెప్పి అక్కడ ఏమన్నా చేశాడా ఆ క్రైమ్? తర్వాత ఇక్కడి నుంచి ఏదైతే సెమినార్ హాల్ ఉందో అది ఫ్లోర్స్ ఏవో డిఫరెన్స్ ఉన్నాయి. ఆ ఫ్లోర్కి ఆ బాడీని ఎలా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు? ఇవన్నీ కూడా చాలా అనుమానాలకి, అపోహలకి, ఊహలకి దారి తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆవిడ ఇచ్చిన వీడియో అనే దాంట్లో మంచి సాక్ష్యాలు ఉంటే మనకి కేసులో బాగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదంతా క్లీనింగ్ చేయించాడని ఇది ఎవరికి తెలియకుండా ఉందండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మొన్నటి వరకు 15 మంది నేరస్తులు అన్నారు, ఇప్పుడు 20 మంది అని చెప్తున్నారు. 20 మంది కాదు, ఒక నెట్వర్క్ బెల్ట్ ఇంకా చాలా మందే ఉండుంటారు. ఇదే కనుక కరెక్ట్ అయితే. మొన్న అసలు ఒక్కలే అనుకుని అన్నారు కదా మేడం, మళ్ళీ అసలు ఒక్కళ్ళు అన్నారు 2 రోజుల క్రితం. ఇప్పుడు తర్వాత ఎంతో మంది, అంతకుముందేమో 15 మంది 12 మంది అని అనుకున్నాం. అంటే ఇంత పెద్ద కేసుని 4 పక్కల నుంచి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని అంటే ప్రతి ఒక్క పిన్ పాయింట్ని అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మన అపోహలు అని చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో దొరికిన ప్రతి ఆధారాన్ని కూడా వాళ్ళు పోనివ్వకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ చిన్నది కూడా పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే దర్యాప్తు చాలా సీరియస్గా చేస్తున్నారని మనం భావించవచ్చు. రైట్, ఇవన్నీ కూడా ఎన్నైతే ఊహించుకుంటున్నామో, ఏ చిన్న ఆధారం దొరికిందో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచి పరిణామమే, మంచిదే. ఏ చిన్నది ఎక్కడ ఉపయోగపడుతుందో కదా ఈ క్లూ. అయితే ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ అన్నవాడు ఆ రూమ్లో క్రైమ్ చేయడానికి ముందుగానే ప్రీ ప్లాన్ అని చెప్పి సంజయ్ రాయ్ మనకు చెప్పున్నాడు. అయితే ఎక్కడైతే క్రైమ్ చేశాడో ఆ ప్లేస్ని ఈ క్రైమ్ జరిగిన తర్వాత ఫస్ట్ నేరస్తుడు ఎవరే అంటే సందీప్ ఘోష్ అని ఆయనే ఈ అత్యాచారం చేశాడు. మిగతా వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి ఎదురు తిరగకుండా, అరవకుండా ఏ పార్ట్లు అయితే ఎదురు తిరగడానికి వీలుగా ఉంటాయో, లైక్ కాళ్ళు, చేతులు, నోరు, ఇవన్నీ డ్యామేజ్ చేసేసారు. అంటే ఎక్కడికక్కడ విరిచేశారు. తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు, వరుసపెట్టి అందరూ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ అయితే సందీప్ ఘోష్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయి అరవడానికి వీలు లేకుండా, ఎదురు తిరగడానికి వీలు లేకుండా ఆ అమ్మాయిని అచేతనంగా చేసేసారనమాట. చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ సిచ్యువేషన్లో, చనిపోయిన సిచ్యువేషన్లో పడేశారా, బ్రతికి ఉన్న సిచ్యువేషన్లో షిఫ్ట్ చేశారా అనేది మనకి ఇంకా తెలీదు. కానీ ఈ ఆఫీస్ రూమ్లో అయితే కనుక ఈ క్రైమ్ చేసినట్టయితే ఇక్కడి నుంచి మళ్ళీ సెమినార్ హాల్కి ఎట్లా షిఫ్ట్ చేశారు? ఇదంతా ఏంటి అసలు? ఇన్ బిట్వీన్ ఆ వేలో ఎవరు చూడరా ఇవన్నీ?
సరే ఎవరో ఒక డాక్టర్స్కి తెలుస్తుంది కదా ఆ స్ట్రెచ్చర్ ఏదో ఒక స్ట్రక్చర్ మీద ఆవిడ తీసుకెళ్తున్నారు అనుకుందాం, ఆ డాక్టర్స్ అయినా ఐడెంటిఫై చేస్తారు కదా, మిగతా వాళ్ళైతే ఎవరో పేషెంట్ అనుకుంటారు. ఇప్పుడు ఈ డాక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, ఈ అమ్మాయి ఈ అభయని తీసుకెళ్తున్నారేంటి అని వాళ్ళైనా డౌట్ చేయరా? అట్లీస్ట్ వాళ్ళ నర్సులు ఉంటారు, వార్డ్ బాయ్స్ ఉంటారు, అటెండర్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరూ ఈ అమ్మాయిని గుర్తుపట్టరా? మరి ఎలా తీసుకెళ్లారు అంటే ఆ టైంలో డ్యూటీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి మభ్యపెట్టి వాళ్ళని ఇలాగ ఉంచారా? వాళ్ళకు కూడా తెలుసా ఈ కేసు ఇలా జరగబోతోంది వాళ్ళని? ఎందుకంటే జరిగితే మేము చూస్తూ ఊరుకోవాలా, లేకపోతే ఎవరికి చెప్పకూడదా అని వాళ్ళు అనుకున్నట్టయితే కనుక అంత పెద్ద నెట్వర్క్లో అంత పెద్ద హాస్పిటల్లో అంటే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి, వీళ్ళ జీవితాలు పోతాయి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బెదిరింపులు రావచ్చు, ఇలా బెదిరించి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి డాక్టర్ తల్లిదండ్రులనే బెదిరించిన వాళ్ళు వీళ్ళని బెదిరించలేరా? చిన్న చిన్న ఉద్యోగాలకు జాయిన్ అయిన వాళ్ళని బెదిరించలేరా? మరి ఇంత డైరెక్ట్గా ఇంతమందికి తెలిసి వాడు నేరం చేశాడు అని అంటే 20 మంది కాదు, చాలా మంది ఉండుంటారు. ఆ నైట్ షిఫ్ట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరికీ తెలిసి ఉండాలి. తెలియకుండా మాత్రం జరగదు. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? మరైతే ఆ వీడియోలో ఏమేం చేశారో, ఎలా హింస పెట్టారో మొత్తం రికార్డ్ అయి ఉందట. మరి మనకి చెప్పరు కదా, ఆ జడ్జి గారికి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు తీర్పు ఇచ్చేటప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి మనలాంటి వాళ్ళకి గుండెలు అదిరిపోతూ ఉంటాయి. అమ్మో ఏంటి ఇలా జరిగింది ఇంతమందికి తెలుసా అని మనందరం చాలా కంగారు పడిపోతాం, భయపడిపోతాం. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జనం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చాలా అటెన్షన్ పెట్టారు ఈ కేసు మీద. ఏమవుతుంది, ఈగర్లీ వెయిటింగ్ దే ఆర్. సో ఈ కేసు ఎప్పుడెప్పుడు ఒక కొలిక్కి వస్తుందని ప్రతి ఒక్కళ్ళు భయభ్రాంతులతో ఎగ్జైట్మెంట్తో ఒక చాలా ఏమంటారు ఇదిగా ఎదురు చూస్తున్నారు ఈ తీర్పు, ఈ న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఈ అమ్మాయికి. ఎందుకంటే మేడం ఇదంతా కూడా ఒక సినిమా లాగా అనిపిస్తుంది. అదే డ్రామాటికల్గా ఉంది మొత్తం. అసలు కొన్ని అయితే నమ్మశక్యంగా లేవు. ఇది ఇప్పుడు ఏదైతే ఈ ఆఫీస్ రూమ్లో జరిగింది, తిరిగి సెమినార్ హాల్లో తీసుకెళ్ళి షిఫ్ట్ చేశారు. మళ్ళీ అది కూడా కాదు, పక్కన ఏదో రెనోవేషన్ జరుగుతుంది. ఇది ఆ టైంలో ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడంట, ఇప్పుడు ఇది అంతా క్లీన్ చేయాలి, దీనికి సంబంధించిన మెటీరియల్ కావాలి, అది ఇది అని చెప్పి మనకి లెటర్ రాశాడంట కన్సర్న్స్కి. రాసినప్పుడు అంటే ప్రీ ప్లాన్ ఇదంతా, లెటర్ రాసి వాళ్ళని పిలిపించి నువ్వు క్లీన్ చేయించినంత అంత టైం ఉందా నీకు అక్కడ? ఇది ఏంటిది, నమ్మదగిందా, నమ్మకూడనిదా? నమ్మశక్యం కాకుండా ఉంది నాకైతే. కానీ ఏదైనా సరే వాడు చాలా నింపాదిగా చాలా ధైర్యంగా కూల్గా చేశాడనేది, ఒకవేళ ఇదంతా నిజమైతే కనుక చాలా కూల్గా ప్రీ ప్లాన్డ్గా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి చేసిన క్రైమే ఇది. అయితే ముందు ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసినట్టు ఇలా చేయొద్దమ్మా అని అన్నట్టుగా కూడా మనకి చెప్తున్నారు. కానీ నువ్వు ఇంత పెద్ద ఏమంటారు ఒక మాఫియా అనుకోండి, ఒక నేరం అనుకో, ఏదైనా అనుకోండి, ఇంత పెద్దది నువ్వు చేస్తున్నప్పుడు నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను పోలీస్ వాళ్ళకి, సిబిఐ వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నీ అంతు తేలుస్తాను అని ఈ అమ్మాయి బెదిరించిందట. చేసేది సైలెంట్గా చేయాలి. వాడు ఊహించని విధంగా వాడి మీద అటాక్ జరిగే విధంగా ఆ అమ్మాయి చేసినట్టయితే బాగుండేది. కానీ అనవసరంగా జీవితం కోల్పోయింది. సో ఆవిడ భార్య ఎవరైతే సంగీత ఘోష్ ఉన్నారో ఆవిడ ఇచ్చిన రికార్డులో అదే వీడియోలో అన్నీ కూడా బాగున్నట్టయితే, సాక్ష్యాలు కరెక్ట్గా ఉన్నట్టయితే చాలా తొందరలోనే సందీప్ ఘోష్కి కూడా శిక్ష పడుతుంది. ఫస్ట్ అతనికే పడుతుంది, అందరికంటే లాస్ట్లో ఈ సంజయ్ రాయ్కి కూడా పడుతుంది. బట్ సమానమైన శిక్ష పడుతుంది, అది కూడా ఉరిశిక్ష అంటున్నారు. యాజ్ పర్ యాక్ట్ ఉరిశిక్ష ఉండొచ్చుగాక. ఏమండి ఇప్పుడు మన చట్టాల్లో ఎన్నో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆ దిశగా ఆలోచించాలి ఎవరైనా కూడా. అది మార్పులు చేస్తేనే ఎటువంటి వాడికైనా ఉరిశిక్ష అంటే క్షణంలో హాయిగా నిద్రపోయినట్టు పోతాడు వాడు. ఇంత హింస వాడు కూడా అనుభవించాలి కదా, బ్రతికి ఉండి కొంతకాలం అనుభవించాలి, తర్వాత ఆ ప్రాణాలు అటే పోవాలి. ఆ రకంగా వాడికి శిక్ష అమలు సరిపోయేటట్టుగా చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఉరిశిక్ష వేసేస్తారు, ఎలా సమానమైన శిక్షలట. సమానమైన శిక్ష ఎలా వేస్తారు అంటే గట్టి శిక్షలే వేయాలి, కానీ డిఫరెంట్గా వేయాలి. అంటే మన గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కుంభీపాకం అని, అదని ఇదని రకరకాల, అంటే అవన్నీ మనం ఇప్పుడు చేయలేము. కానీ బ్రతికి ఉండగానే జీవోత్సవాల్లాగా బ్రతికేటటువంటి శిక్షలు వేయాలి. ఒక కాలు, ఒక కన్ను, ఒక ఇది అన్ని ఆర్గాన్ పక్క అన్ని కట్ చేసి, అంటే ఏ ఒక్క భాగంతో కూడా వాడు మూవ్ కాలేని పరిస్థితిలో మూవ్ అవ్వలేడు అసలు. అటువంటి దుస్థితిలో, దుర్భరమైన పరిస్థితిలో వాడు నీచంగా రోడ్డు పక్కన ఎన్నాళ్ళకో చనిపోవాలి. ఇన్ బిట్వీన్ వాడికి ఎవడో బిస్కెట్ కానీ, బ్రెడ్ ముక్క కానీ, మంచినీళ్ళు కానీ ఎవ్వడు ఇవ్వకూడదు.
అప్పుడు ఓహో నేను చేసింది ఇంత పెద్ద నేరమా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుకున్న తర్వాతే వాడికి చావు రావాలి, వాళ్ళందరికీ కదా మేడం. ఎందుకంటే ఆ అమ్మాయిని అంత బాధ పెట్టి అంత మామూలుగా కాదండి, ఒక ఊరేసేస్తే ఏముంది టుపుక్మని పోతుంది అంతే కదా, క్షణంలో హాయిగా నిద్రపోయినట్టు పోతాడు వాడు. ఇప్పుడు మనకి తెలిసి ఇది వెలుగులోకి వచ్చింది, ఇది ఈ రానివి ఇటువంటివి ఇంకా చాలానే ఉండుంటాయి. ఇలాంటివి ఇంకా ఉంటే కూడా అన్ని వెలుగులోకి రావాలి. అసలు ఎవరో ఎక్కడన్నా జరిగినా అటువంటివి తెలియజేయటం కూడా మంచిదే. ఇప్పుడు ఈవిడికి జస్టిస్ జరగాలని చెప్పి అందరూ కోరుకుందాము, ఇదే నేను కూడా కోరుకునేది. ఎందుకంటే మనకు వీడియో చేశాం మేడం ప్రీవియస్ 1973 అరుణా షాన్బాగ్ గురించి మాట్లాడడం. ఎవరైతే చేసినోడు ఉన్నాడో ఆ వార్డ్ బాయ్ అతను, మరి అతను 7 సంవత్సరాలు శిక్ష చేశారు. 7 సంవత్సరాలు ఏంటండి, 7 గంటల్లాగా అయిపోయింది వాడికి. మరి మాత్రం బెడ్ మీద అలా 30 సంవత్సరాలు ఉండి చనిపోయింది. ఎంత నరక యాతన. జీవితం ఎవరిది పోయిందండి, ఎవరిది పోయింది చెప్పండి. చిన్న వయసులో పిల్లలు ఎన్నో కలలుగా అంటారు, మంచి ఉద్యోగం చేద్దాం, డబ్బు సంపాదిద్దాం, మంచి భర్తని పెళ్లి చేసుకొని జీవితం మంచి ఇలా ఉండాలి నా జీవితం అని ఒక డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ని చెరిపేసే హక్కు ఎవరిచ్చారు? వీళ్ళు దుర్మార్గులకి. ఫ్యామిలీ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది కదా. అంతే కదా, ఒక్కతే కూతురు. అంతే కదా. వీళ్ళకి కావాల్సినట్టు జీవితం నడపాలని ఎలా అనుకున్నారో వాళ్ళకి కళలు ఉండవండి. ఆ డిజైన్ని చెరిపేసే హక్కు, కళల్ని కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదండి. ఎవరి స్వతంత్రత వాళ్ళది, ఎవరి జీవితం ఆనందంగా బ్రతకాలి అందరూ. ఎవరండి వీళ్ళందరూ? ఎక్కడి నుంచి వచ్చి నాశనం చేస్తున్నారు? ఇది చాలా అమానుషం. చూద్దాం మేడం, మరి సంగీత ఏదైతే ఇచ్చిందో వీడియో, ఆ వీడియోతో మరి బయటకు వచ్చి తొందరగా జడ్జ్మెంట్ వస్తుందా, లేదంటే దాన్ని కూడా ఏమైనా మ్యానిపులేట్ చేసేస్తారా అనేది మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.